చంద్రబాబు గారు ఇప్పుడు విశాఖపట్నంలో మెట్రో రైలు ఇవి రాబోయే 2-3 ఏళ్లలో ప్రాథమిక దశ పూర్తవుతుంది. అమరావతిలో ముందు ఆ 3-4 బిల్డింగులు పూర్తవుతాయి, కొన్ని రోడ్లు పూర్తవుతాయి. ఇక ఆ తర్వాత మిగతాది అలా నడుస్తూ ఉంటుంది. ప్రాజెక్టులన్నీ పోలవరం కూడా అప్పటికి కొంతవరకు పూర్తవుతుంది, ఇంకా మిగిలి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో రాబోయేటటువంటి చర్చ ఏంటయ్యా అంటే ఏవైతే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఒక పాయింట్ రైట్ చేసుకొస్తారు. మళ్ళీ జగన్ వస్తే నాశనం చేస్తాడు, జగన్ వస్తే ఏది పూర్తిగా నీడు, క్రిందటిసారి మేము అభివృద్ధి చేస్తా ఏని నాశనం చేశాడు, మధ్యలో చెడగొట్టేశాడు అన్నటువంటి పాయింట్ తెర మీదకి తీసుకొస్తుంది. మరి వైసీపీ ఏం చేస్తుంది? చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని తన స్వార్థం కోసం 99కి ముందు బొమ్మ చూపించి 99లో అధికారంలోకి వచ్చి ఆ తర్వాత కూడా ఒక్క బిల్డింగే కట్టుకుని వదిలేశాడు. అదే రాజశేఖర రెడ్డి వచ్చాక దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఉన్నటువంటి బిజినెస్ సిటీ కావచ్చు, హైటెక్ సిటీ మిగతాది కావచ్చు, అసలు రోడ్లు మొత్తం వేసింది ఆయన, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది ఆయన, అలాగే వాటర్ ప్రాజెక్టులు కట్టింది ఆయన అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. ఏది నమ్ముతారన్నది జనం నెక్స్ట్ ఎలక్షన్స్లో తేల్చుకోవాలి.